జామదుర్గులండి. నేను ఎండి వెహికల్ ఆపరేటర్ అండి. గౌరవనీయులైనటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి జోడించి నమస్కారం చేస్తాం సార్. ఇప్పటి వరకు 4.5 సంవత్సరాల నుంచి చాలా అంటే ఆవేదనతో ఇది చేస్తున్నదండి. ఆవేదన అంటే ఏం లేదు సార్, ఇన్నాళ్ళ నుంచి చాలా కష్టపడ్డామండి. పొద్దున్నే 6 గంటలకు లేచి సాయంత్రం 10 గంటల వరకు, మధ్యాహ్నం ఏదో ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుని చాలా ఆవేదనతోనండి, చాలా ఆవేదన అంటే ఇవాళ రోడ్డును పడ్డామండి, చాలా కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. ఎందుకనంటే ఇన్నాళ్ళు చేసిన కష్టానికి ఫలితం లేదండి. ఎందుకనంటే మేము ఏదో ఈ చిన్న చిన్న పనులు చేసుకుని ఆటో డ్రైవర్ లాగా ఆటోలు తోలుకుని ఇలాంటిది ఫీల్డ్ నుంచి మేము వచ్చామండి దీనిలోకి డ్రైవర్లుగా. కానీ ఫస్ట్ మాకు డ్రైవర్లు అని చెప్పి ఈ జాబ్ ఇచ్చారండి. తర్వాత అన్ని పనులు మేమే చేస్తున్నామండి. ఈ పాస్ మిషన్ ఆపరేట్ చేసుకోవడం కానీ, ఇంటింటికి రేషన్ ఇవ్వడం కానీ, ఇలాంటి పనులన్నీ మేము చేస్తున్నాము. కానీ చేస్తున్న దాన్ని అర్ధాంతరంగా అసలు నోటిఫికేషన్ ఏమీ లేకుండా ఇవాళ అంటే ఒక 2 నెలల్లో 3 నెలల్లో గ్యాప్ ఇచ్చి మిమ్మల్ని తీసేస్తామని అదేమీ లేకోకుండా చేశారండి. వరదల టైంలో కూడా వరదల టైంలో ఎంత కష్టపడ్డామంటే నిద్రాహారాలు లేకుండా పొద్దున 4 గంటల దగ్గర నుంచి నైటు 12-1 గంట వరకు కూడా వర్క్ చేసామండి. వరదల్లో చాలా చేసామండి. అప్పుడు మాకేం చెప్పారంటే, మిమ్మల్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా చెప్పారండి, మీరు చాలా కష్టపడ్డారు, మీకున్న ఫలితం మేము గుర్తించాము, మిమ్మల్ని తీము అని చెప్పేసి అప్పుడే చెప్పారండి. కానీ అప్పుడు కూడా సార్కి చెప్పాం, మేము ఉన్న బాధలను కూడా మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. చాలా బాధలు ఉన్నాయి. ఇప్పుడు హమాలీలను కానీ, తర్వాత హెల్పర్ని కానీ, వీళ్ళందరం కూడా అప్పుడు దాదాపు ఒక 20,000 మంది మేము రోడ్డున పడ్డామండి. 20,000 మందిని అర్ధాంతరంగా ఇప్పుడు మా ఫ్యామిలీని మేము ఎలా పోషించుకోవాలి, మా పిల్లల్ని మేము ఎలా పోషించుకోవాలి, అర్ధాంతరంగా తీసేస్తే మేమేం చేయాలి? రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, రిక్వెస్ట్ అండి, ఏం లేదంటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏం చేయాలో చెప్పండి సార్. ఏదో ఒకటి మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తే మేము దానికి రుణపడి ఉంటామండి.